టు మై ఛానల్. ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రోహిణి ఏంటి నన్ను ఇలా భయపెడుతున్నావు నువ్వు అని చెప్పేసి విద్యని అంటుంది. మరంతే కదా, నువ్వు మీ అత్తగారింట్లో నీ అబద్ధాలన్నింటినీ దాచిపెట్టి ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చావు. నేను నీకు చాలాసార్లు చెప్పాను, కనీసం మనోజ్తో విడి కాపురమైనా పెట్టు, అప్పుడు మీ అత్తగారితో ఇవన్నీ కూడా నువ్వు ఫేస్ చేయక్కర్లేదు అని. కానీ నా మాట విన్నావా? అలా అంటావేంటి విద్య? మనోజ్ గురించి నీకు బాగా తెలుసు. మనోజ్ ఇప్పటి వరకు ఒక్క జాబ్ కూడా సరిగ్గా చేయలేదు. అలాంటప్పుడు మనోజ్తో నేను విడికాపురం ఎలా పెడతాను? ఎలా మేము మంచిగా ఉంటాం? అయినా నీకు తెలుసు కదా, నేను ఎప్పటి నుంచో ఒంటరిగా పెరిగాను. కనీసం నా పెళ్ళయ్యాక అత్తవారింట్లోనైనా ఉమ్మడి కుటుంబంలో ఉండాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏమైందో చూసావుగా. చూడు రోహిణి, ఈ ప్రాబ్లమ్ని నువ్వే ఎలాగోలాగా సాల్వ్ చేసుకో. లేదంటే ఈ ప్రాబ్లమే నీ నిజ స్వరూపం మొత్తాన్ని మీ అత్తగారి ముందు బయట పెట్టేలా చేస్తుంది. విద్య, నువ్వే అలా అంటే ఇలాగే ఏదో ఒకటి చేయవే. సరే, నేను ఒక ప్లాన్ చెప్తాను, అలా చెయ్యి. ఇప్పటికీ ఈ సమస్య నుంచి బయటపడతావు. అవునా? అదేంటో త్వరగా చెప్పవే అని వెనకాలే విద్య ఏదో ప్లాన్ చెప్తుంది. ఇక రోహిణి, అమ్మయ్య, చాలా మంచి ప్లాన్ చెప్పావు. ఇది వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది. నీ చేతిలోనే ఉంది. సరే సరే, అలాగే చేస్తానులే అని అంటుంది. ఇంకా ఒక పక్కన ప్రభావతి అయితే ఇంట్లో వాళ్ళందరినీ కూడా హాల్లోకి పిలుస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక సత్యం, ఏంటి ప్రభా, ఎందుకు అందరినీ ఇలా హాల్లోకి పిలిచావు? మళ్ళీ ఏదైనా పంచాయితీనా ఏంటి అని అంటూ ఉంటే ఇక బాలు, ఈ లక్షావతి ఏదో పెద్ద స్కెచ్ మీదే హాల్లో అందరినీ పిలిపించింది. ఏంటి లక్షావతి, మళ్ళీ కోర్టు బోన్లో నిలబెడతావా ఏంటి? నేనెందుకు నిలబెడతాను? అదే ఈ లక్షలు మింగేసినాడు ఏమైనా చేశాడా? లేదంటే నువ్వేమైనా చేసావా? ఆపరా నువ్వు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటానే ఉంటావా? నేను చెప్పాలనుకుంది, శృతి వాళ్ళ అమ్మగారు ఉదయం ఇంటికి వచ్చారు. ఆంటీ, అవునా? ఏంటమ్మా, ఈ విషయం నీకు తెలీదా? మమ్మీ మార్నింగ్ వస్తాను అని అన్నారు. తర్వాత నాకు డబ్బింగ్ దగ్గర వర్క్ ఉండడంతో నేను మమ్మీకి కాల్ చేయలేదు. అలాగే మమ్మీతో ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు. ఏమైంది ఆంటీ? ఏం లేదు శృతి, నీకు నల్లపూసల కార్యక్రమం జరిపించాలి కదా, దాని గురించి మాట్లాడడానికి ఆంటీ ఇంటికి వచ్చారు అని రోహిణి అంటుంది. అదేంటి, ఆ కార్యక్రమం మనమే మన ఇంట్లో చేసుకుంటాంగా అని రవి అంటాడు. ఒరే రవి, నీకేం తెలీదురా, నల్లపూసల కార్యక్రమం పుట్టింటి వాళ్ళే చేయాలి. అందుకే వదిన గారు వచ్చి మరీ ఈ విషయం గురించి చెప్పారు. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక బాలు అంటాడు. దాంతో ప్రభావతి, మధ్యలో నీ పత్రం ఏంట్రా? చూడండి, వాళ్ళు నల్లపూసల కార్యక్రమం చేసుకోవాలంటే చేసుకొనివ్వండి. మధ్యలో మా నాన్నని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? అదేంటండి అలా అంటున్నాడు వీడు? మరి పెద్దవాళ్ళుగా మనం వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించాలి కదా. చూడు ప్రభా, బాలు ఏమన్నా అది కరెక్ట్గానే ఉంటుంది. ఏంటండి మీరు? అవును, ఆ సురేంద్ర ఇప్పటి వరకు ఈ ఇంట్లో అడుగు పెట్టిందే లేదు. అలాంటిది మనం ఆ ఇంటికి ఎలా వెళ్తాము? నేను వెళ్ళను. అది కదండి, ఈ కార్యక్రమం ఇంట్లో కాదు, ఫంక్షన్ హాల్లో పెడుతున్నారంట. అలాంటప్పుడు మనకు సమస్య ఉందండి అని అంటూ ఉంటే ఇక శృతి, అంకుల్, ఇది మొదటిగా చేసుకునే కార్యక్రమం. మా పెళ్ళి కూడా మీ అందరి మధ్యలో జరగలేదు. కనీసం దీనికైనా మీ అందరూ ఉంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అని వెనకాలనే ఇక రవి, అవునన్నా, మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి అని అంటూ ఉంటే ఇక సత్యం, సరే, మీ అందరూ ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి తప్పకుండా వస్తాను అని అంటాడు. ఇక బాలు, నేను మాత్రం రాను అని అంటూ ఉంటే ఇంతలోకి శృతి, మీనా, ప్లీజ్ మీనా, నువ్వు నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక సిస్టర్ లాగా ప్రతి దాంట్లోనూ సపోర్ట్ చేసావు. ఖచ్చితంగా నీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. తప్పకుండా మీరు రావాలి. ప్లీజ్ బాలు. సరే, డబ్బులమ్మ మీనా విషయంలో చాలా సపోర్ట్గా మాట్లాడింది. ప్రతిసారి మీనాకి సపోర్ట్ చేసింది కాబట్టి మేము కూడా వస్తాం అని వెనకాలనే ఇక పోతి, అమ్మయ్య, ఒక పెద్ద సమస్య నుంచి గట్టెక్కినట్టే అని అనుకుంటూ ఉంటే ఇక సత్యం, అదేంటి మరి, మౌనికకి ఫోన్ చేసి విషయం చెప్పాలి కదా. అవునండి, ఇప్పుడే మౌనికకి ఫోన్ చేస్తానుండండి అంటూ ప్రభావతి మౌనికకి ఫోన్ చేస్తుంది. ఇంతలోకి మౌనిక సంజు పక్కన ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా చూస్తూ ఉంటుంది. ఏంటి, ఎవరు ఫోను? నా మొహం చూస్తున్నావేంటి? అమ్మ ఫోన్ చేసిందండి. అవునా? ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి అని అంటూ ఉంటే ఇక మౌనిక ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. అమ్మ మౌనిక, ఏం చేస్తున్నావమ్మా? ఇంట్లో బిజీగా ఉన్నావా? అవునులే, మీ అత్తగారు వాళ్ళ ఆస్తులన్నిటికీ నువ్వే అకౌంట్స్ అంతా చూసుకుంటున్నావు కదా, అలాగే బిజీగా ఉంటావు. నా కూతురు అదృష్టవంతురాలు, అందుకే అంత మంచి ఇంటికి కోడలుగా వెళ్ళింది. మా అల్లుడు గారైతే బంగారం అని అంటూ ఉంటే సంజు, అబ్బో, ఇది ఈ రకంగా ఇంట్లో బిల్డప్లు ఇస్తుందా? ఇక్కడ దీని పరిస్థితి చూసి తెలిస్తే ఆమె ఏమైపోతుందో అని అనుకుంటూ ఉంటే, అమ్మా, ఎందుకు ఫోన్ చేశావు?
అదేనమ్మా, మన శృతి లేదు, వాళ్ళ అమ్మగారు శృతికి నల్లపూసల కార్యక్రమం జరిపిస్తున్నారు. శృతితో పాటు రోహిణికి కూడా అక్కడే నల్లపూసల కార్యక్రమం చేస్తాం. అందుకే నువ్వు, అల్లుడు గారు, వదిన గారు, బావగారు అందరూ తప్పకుండా రావాలి అన్నయ్య గారు అని అంటూ ఉంటే ఇక మౌనిక ఆయనకి ఈ విషయం చెప్తే ఒప్పుకోరు కదా అని చెప్పేసి ఇక వెంటనే మౌనిక, లేదమ్మా, ఆయనకి బిజీగా ఉన్నారు, బిజినెస్ ట్రిప్ కూడా ఉందన్నారు, రాకపోవచ్చు, నేను కూడా రాలేనమ్మా. అదేంటమ్మా మౌనిక, నువ్వు మీ వదినల కార్యక్రమానికి రాకపోవడం ఏంటి? ఆడపడుచుగా నువ్వు ఉండాలమ్మా అని అంటూ ఉంటే ఇక మౌనిక, అది కదమ్మా అని అంటూ ఉంటే ఇక వెంటనే సంజు ఫోన్ తీసుకొని, అత్తయ్యగారు, మౌనిక అలాగే మాట్లాడుతుంది, మీరు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి, నేను మౌనిక ఖచ్చితంగా వస్తాము అని వెనకాలనే ఇక, అవునా బాబు, మా అల్లుడు గారు బంగారం అంటూ ప్రభావతి ఫోన్ పెట్టేస్తుంది. ఇక మౌనిక, ఏంటండి, ఏయ్ ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నాకు తెలుసు నన్ను ఎందుకు అక్కడికి రానివ్వకుండా ప్లాన్ చేస్తున్నావో. నేనేం చేశానండి? మీకు వాళ్ళు ఏమైనా పిలిస్తే నచ్చదు కదా, అందుకే అలా చెప్పాను. నోర్బై, నాకే సమాధానం చెప్తున్నావేంటి? నీ అతి తెలివితేటలన్నీ నాకు తెలుసు. నేను అక్కడికి వెళ్తే ఏదో ఒక గొడవ జరుగుతుంది, మీ అన్నయ్యలు ఫీల్ అవుతారని నన్ను రాకుండా నువ్వు కూడా ఆగిపోయి పెద్ద ప్లానే వేశావుగా. చూడు, మనం అక్కడికి వెళ్తాము. అలాగే ఆ సురేంద్ర మామూలుడు కాదు, తన కూతుర్ని మీ అన్నయ్య లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడని చాలా కోపంతో ఉన్నాడు. వాడు కూడా అచ్చం నాటైపోయి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ నల్లపూసల కార్యక్రమం కూడా దానికోసమే చేస్తున్నారని నా అనుమానం. అందుకే ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళాలి. మీ కుటుంబానికి జరిగే అవమానాన్ని నా కళ్ళతో నేను చూడాలి అని సంజు అంటాడు. ఇక మౌనిక బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన అయితే మీనాకి ఏదో తీసుకొచ్చి ఉంటాడు. ఇక మీనా, ఏంటండి వచ్చినప్పటి నుంచి అలా సిగ్గుపడుతున్నారు? అది కాదు మీనా, అందరూ పడుకుంపోయారు కదా. అందరూ పడుకుంపోయారు. ఏంటి, నాతో ఏమైనా చెప్పాలా? చెప్పడం కాదు, నేను నీకు ఒకటి ఇవ్వాలి. ఏంటా అది? నువ్వు వెనక్కి తిరుగు అని చెప్పేసి అనగానే ఇక ఒక పక్కన ప్రభావతి అయితే కిందకి వెళ్తూ ఉంటే ఇక సత్యం, ప్రభా, కింద బాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళ రూమ్ మనకిచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నువ్వు కిందకి వెళ్ళడం అవసరమా? ఏ అవసరమే, నాకు దాహంగా ఉంది. అయినా వాడు ఇగో ఈ విజిల్ ఇచ్చాడుగా, వచ్చే ముందు ఈ విజిల్ వేయమన్నాడు, అందుకే దీన్ని తీసుకొని వెళ్తున్నానులే అని చెప్పేసి ప్రభావతి కిందకి వస్తూ ఒక్కసారిగా విజిలేస్తుంది. ఇక బాలు మీనాకి ఏదో ఇవ్వబోతూ వెంటనే వెనక దాచిపెట్టేస్తాడు. ఇక ప్రభావతి కిందకి రాగలనే, ఏంటత్తయ్య అని అంటుంది. మంచినీళ్ళు తీసుకురా. అవునా, ఇప్పుడే తీసుకొస్తానుండండి అంటూ మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది. ఇక ప్రభావతి వెళ్ళిపోగలనే బాలు వెంటనే మీనా వెనక్కి తిరుగు అని చెప్పేసి ఇక మీనాకి తను తీసుకొచ్చిన పువ్వులని పెట్టబోతూ ఉంటే అప్పుడే శృతి మీనా అనుకుంటూ కిందకి వస్తుంది. ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కి పడతారు. ఏమైంది శృతి? అది బిర్యానీ ఆర్డర్ పెట్టాను, వచ్చింది, అందుకే వచ్చాను. అవునా, సరే శృతి వెళ్ళి తీసుకో అని అంటూ ఉంటే ఇక బిర్యానీ తీసుకొని శృతి వెళ్ళిపోతుంది. ఇక బాలు, ఏంటి మీనా ఇది, ఇంకెవరూ రారులేండి అని అంటుంది. వెంటనే బాలు తన చేతిలో ఉన్న పూలని మీనాకి పెడతాడు. ఇక మీనా, ఏంటండి పువ్వులు తీసుకొచ్చారా? అవును, పువ్వులతో పాటు నీకోసం హల్వా కూడా తీసుకొచ్చాను. అవునా అండి? అవును అని చెప్పేసి ఇక ఇద్దరు హల్వా తిని ఇద్దరు రొమాంటిక్గా నైట్ని స్పెండ్ చేస్తారు. ఇక ఒక పక్కన రోహిణి అయితే అప్పుడే కిందికి వస్తుంది. వాళ్ళిద్దరూ అంత ప్రేమగా ఉండడం చూసి ఒక్కసారిగా రోహిణికి చాలా జెలస్గా అనిపిస్తుంది. ఈ మీనా బాలు ఇంత హ్యాపీగా ఉన్నారో, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. కానీ మనోజ్ ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మ మాటే వింటాడు, అసలు నా గురించి పట్టించుకోడు, నా విషయంలో అస్సలు సపోర్ట్గానే ఉండడు. జేంటో నాకు అంతా చాలా బ్యాడ్గా నడుస్తుంది అను చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ఇక రోహిణి విద్యకి కాల్ చేస్తుంది. ఇక విద్య, నా ప్లాన్ సక్సెస్ అని అనగానే, సరే నువ్వు గుర్తుందిగా ఏం చేయాలో అంతా గుర్తుంది అంటూ రోహిణి ఇక కిందకి వస్తుంది. ఇంతలోకి అప్పుడే ప్రభావతి, రోహిణి అత్తయ్య చూడు, గుర్తుంది కదా రేపే నల్లపూసల కార్యక్రమం. గుర్తుంది అత్తయ్య, ఆల్రెడీ మా నాన్నకి చెప్పాను. నాన్న కావాల్సిన గోల్డు అలాగే మనోజ్కి కొంత బంగారం కూడా పెట్టాలనుకుంటున్నారంట, అదంతా కూడా తీసుకొని బయలుదేరుతానని చెప్పారు అని అనగానే ప్రభావతి మనోజు చాలా సంతోషపడతారు. ఇంతలోకి అప్పుడే రోహిణికి ఫోన్ వస్తుంది. ఇక రోహిణి, ఇదేంటి నాన్న కాల్ చేస్తున్నారు అని చెప్పేసి హలో అని అంటుంది. ఇక ప్రభావతి, అబ్బో గారు ఫోన్ చేశారంట్రా అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక్కసారిగా రోహిణి, హలో ఏంటి, అవునా,
నానా అని అనుకుంటూ ఒక్కసారిగా అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా రోహిణికి ఏమైపోయిందని చాలా కంగారు పడుతూ రోహిణిని బెడ్ మీద పడుకోబెడతారు. ఇక రోహిణి మెల్లగా కళ్ళు తెరవగానే మనోజ్, రోహిణి ఏమైంది, ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోయావు, ఏమైంది రోహిణి? అది మనోజ్, నాన్నకి యాక్సిడెంట్ అయిందంట, ఇప్పుడే కాల్ చేసి చెప్పారు అని వెనకాలనే ఒక్కసారిగా ప్రభావతి, అదేంటి, నేను రమ్మన్నప్పుడల్లా ఎప్పుడు వాళ్ళ నాన్న బిజీగా ఉన్నాడంటుంది, ఈరోజు యాక్సిడెంట్ అయిందంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక బాలు మీనా వైపు చూస్తాడు. ఇక మీనా ఏమండి అని అంటుంది. ఇక శృతి, అదేంటి రోహిణి, యాక్సిడెంట్ అవడం ఏంటి? ఏమో తెలీదు, కాల్ చేసి నాన్నకి యాక్సిడెంట్ అయిందని ఎవరు చెప్పారు, నాన్నకి ఏమైందో ఏంటోనని నాకు టెన్షన్గా ఉంది. అవునా, ఏది టివ్వు అని వెనకాలనే మనోజ్ ఇంకా ఫోన్ని చూస్తాడు. అది ఫారెన్ కాల్ అయ్యి ఉంటుంది. అవును, నిజంగానే వాళ్ళ నాన్నకే యాక్సిడెంట్ అయింది, ఇది ఫారెన్ నుంచి వచ్చిన కాలే అని వెనకాలనే ఇక సత్యం, అమ్మ రోహిణి ఏం భయపడకమ్మా, ఏం కాదులే అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి, ఒరే మనోజ్, ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేయి, ఒకసారి రోహిణి వాళ్ళ నాన్నకి ఎలా ఉందో తెలుసుకో అని వెనకాలనే సరే అమ్మా అంటూ మనోజ్ ఇంకా కాల్ చేస్తాడు. రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే కాల్ లిఫ్ట్ చేయగానే ఇక హలో, రోహిణి వాళ్ళ ఫాదరా అని అంటూ ఉంటే లేదు, నేను ఆయన అసిస్టెంట్ని మాట్లాడుతున్నాను. అమ్మా, రోహిణి వాళ్ళ ఫాదర్ అసిస్టెంట్ అంట మాట్లాడేది. అవునా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి అసిస్టెంట్లే కదా ఉంటారు అని చెప్పేసి ఇక మనోజు అలాగే ప్రభావతి బిల్డప్లు ఇస్తూ ఉంటారు. ఇక రోహిణి అయితే అబ్బో బాగానే కవర్ చేస్తుంది విద్య అని అనుకుంటూ ఉంటే ఇక మనోజ్, మా అంకుల్కి ఎలా ఉంది అని అంటాడు. ఇప్పుడు ఆయన అయితే స్పృహలోకి లేరు, స్పృహలోకి వచ్చాక కాల్ చేపిస్తాము. వాళ్ళ అమ్మాయికి అలాగే వాళ్ళ అల్లుడికి రేపేదో కార్యక్రమం చేస్తున్నారని వాటికి సంబంధించిన గోల్డ్ కొనడానికి వెళ్తూ ఉంటే ఇంతలోకి ఆయనకి యాక్సిడెంట్ అయింది. పాపం చాలా హ్యాపీగా ఇండియాకి వద్దామనుకున్నారు, ఇంతలో ఇలా జరిగింది అని అంటూ ఉంటే మనోజ్ ఓకే ఓకే అంటూ కాల్ కట్ చేసేసి, అమ్మ రేపు రోహిణికి జరిగే నల్లపూసల కార్యక్రమానికి రోహిణికి నాకు గోల్డ్ తీసుకుని వద్దామనుకున్నారంట, ఇంతలో ఇలా జరిగిందని ఆయన బాగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ అసిస్టెంట్ చెప్పాడు అని వెనకాలే ఇక రోహిణి ఏడుస్తూ పాపం మనోజ్కి గోల్డ్ తీసుకుంటానని, అలాగే రేపు మనోజ్కి వచ్చాక బిజినెస్ గురించి మాట్లాడదాం కూడా అని అనుకున్నాను, ఇంతలోకి నాన్నకి ఇలా అయింది, నాకు చాలా బాధగా ఉంది అని రోహిణి ఏడుస్తూ ఉంటే, అమ్మ రోహిణి ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏం కాదులే అమ్మా, అయినా మీ నాన్న రేపు కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా వస్తారు కదా, అప్పుడు మనోజ్తో బిజినెస్ పెట్టిద్దువా, అంతలోకి ఎందుకమ్మా ఇలా ఫీల్ అవుతావు అని చెప్పేసి మనోజ్ అలాగే ప్రభావతి ఎప్పట్లాగే మళ్ళీ రోహిణి మీద ప్రేమని చూపిస్తూ ఉంటారు. అది చూసిన రోహిణి అమ్మయ్య అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఒక పక్కన విద్య కూడా రోహిణికి ఫోన్ చేస్తుంది. మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది, మా అత్తయ్య అలాగే మనోజ్ ఇప్పుడు నాకు చాలా ఉంటున్నారు. అవునా, సరే అయితే నా ప్లాన్ సక్సెస్ అయిపోయినట్టే. అవును, ఇంతకీ ఫారెన్ కాల్ ఎలా చేసావు, చెప్పాను కదే ఫారెన్లో నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉన్నారని, ఆ క్లయింట్ తరపు రిలేటివ్సే ఇలా మాట్లాడమని చెప్పాను, అతనే ఇలా మాట్లాడాడు. అవునా, థ్యాంక్ యూ విద్య, చూడు నేనంటే ఇప్పుడు నీకు ఏదో ఒక ప్లాన్ చేసి హెల్ప్ చేశాను, ప్రతిసారి అలా జరగదు, ఈసారి ప్రాబ్లం నిన్ను వెతుక్కుంటూ వస్తే ఏం చేయగలవు, నేను తర్వాత ఏం జరిగినా చూసుకుంటాను లేవే, మనోజ్కి మెల్లగా నా గురించి చెప్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత అందరూ కూడా రెడీ అయ్యి ఇక ఫంక్షన్ హాల్కి బయలుదేరుతారు. ఇక సంజు అలాగే మౌనిక కూడా రెడీ అవుతూ ఉంటే ఇంతలోకి మౌనిక అత్తగారు, ఎందుకమ్మా వాడిని తీసుకొని అక్కడికి వెళ్తున్నావు, వాడు అక్కడ ఏమైనా గొడవ చేస్తాడేమో, అత్తయ్య నేను కూడా వెళ్ళొద్దనే అన్నాను, కానీ ఆయన ఖచ్చితంగా వెళ్ళాలి అంటున్నారు అని వెనకాలనే ఇక సంజు, ఏ మౌనిక ఏంటి, పద వెళ్దాం అని చెప్పేసి మౌనికని తీసుకొని సంజు బయలుదేరుతాడు. ఇంకా ఒక పక్కన మాణిక్యమైతే వంటల మేస్త్రిగా అక్కడ అందరితో వంటలు చేస్తూ ఉంటాడు. అప్పుడే సురేంద్ర అలాగే శోభ అక్కడికి వస్తారు. ఇక మాణిక్యం, నమస్తే సార్, నమస్తే మేడం, చూడు వంటల్లో ఏమాత్రం తేడా రాకూడదు, అందరూ కూడా వంటలు అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి, తప్పకుండా సార్, చూస్తారు కదా మటన్ అయితే ఎరగదీశాను, మటన్ బొక్కలతో పులుసు పెట్టించాను, అలాగే చూడు నీ మటన్ గోల ఆపు, ముందు వంట అంతా బాగుండాలి, తప్పకుండా సార్ అని అంటూ మాణిక్యం హడావుడి చేస్తూ అందరితో వంటలు చేస్తూ ఉంటాడు. ఇంతలోకి అనుకున్నట్టుగానే సత్యం వల్ల ఫ్యామిలీ మొత్తం ఫంక్షన్ హాల్కి వస్తారు. రాగానే శోభ, బేబీ, అల్లుడు గారు అంటూ రవిని శృతిని ఇన్వైట్ చేస్తుంది. ఇక సురేంద్ర అయితే సత్యాన్ని చూసి కూడా పట్టించుకోకుండా ఉంటాడు. ఇక బాలు, నాన్న వీడుకున్న పొగరికి అసలు వీడి ముఖమే చూడకూడదు అనుకున్నాను, ఒరే బాలు చెప్పాను కదా ఈ ఫంక్షన్ అయ్యే వరకు ప్రశాంతంగా ఉండు అని అంటూ ఉంటే సరే నాన్న అని అంటాడు. అప్పుడే మౌనిక సంజు కూడా అక్కడికి వస్తారు. ఇక బాలు, సంజు, అమ్మ మౌనిక ఎలా ఉన్నావమ్మా, నేను బాగానే ఉన్నానన్నయ్య, నాన్న అమ్మ అంటూ అందరినీ విష్ చేస్తుంది. ఇక సంజు అయితే ఈ ఫంక్షన్ అయ్యేలోపు
ఖచ్చితంగా ఈ బాలుగడ అంత తేలుస్తాను అని అనుకుంటాడు. ఇక సురేంద్ర కూడా ఎలా అయినా సరే ఈ బాలుగడికి అవమానం చేయాలి, అలాగే ఆ సత్యానికి కూడా. వీళ్ళందరూ కూడా ఫంక్షన్ నుంచి వెళ్ళేలోపు 2 ముక్కలుగా అయిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఒక పక్కన సురేంద్ర కూడా శోభ కూడా అదే ప్లాన్ మీద ఉంటారు కదా. ఇంకా అందరూ కూడా లోపలికి వస్తారు. వచ్చేసరికి ఇక మీనా అయితే, ఏవండి, ఈ ఫంక్షన్ అయ్యే వరకు మీరు మౌనిక వాళ్ళ భర్తతో కానీ అలాగే శృతి వాళ్ళ నాన్నతో కానీ ఏ గొడవ పడకూడదు. మీనా, ఇదే విషయాన్ని ఎన్నిసార్లు చెప్తావు? అలాగే చేస్తాను అని అంటాడు. ఇంతలోకి శృతిని శోభ లోపలికి తీసుకెళ్తుంది. ఇక ప్రభావతి కూడా లోపలికి వస్తుంది. రాగానే ఇక శృతికి బోల్డంత బంగారాన్ని శోభ ఇస్తుంది. అది చూసి ప్రభావతి, వదిన గారు, ఇదంతా బంగారమేనా? అవును వదిన గారు, మా రేంజ్కి మేము గోల్డ్ కాకపోతే మీలాగా రోల్డ్ గోల్డ్ నగలు వేసుకొని తిరుగుతామా ఏంటి అని అంటుంది. దాంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఇక మీనా, ఆంటీ, అనవసరంగా మీరు ఎందుకని మా అత్తయ్యని అలా తక్కువ చేసి మాట్లాడతారు? మా అత్తయ్య ఇప్పటి వరకు రోల్డ్ గోల్డ్ బంగారం వేసుకునే లేదు. అయినా తనకు ఉన్నది అంతా గోల్డే, అది మాత్రమే వేసుకున్నారు. లేని దానికోసం ఎప్పుడూ ఆశపడలేదు అని వెనకాలనే ఇక ప్రభావతి, ఏ మీనా, పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? అయినా ఆమె అనండి, నీకెందుకు? అత్తయ్య, ఆమె మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారేమో, కానీ నా ముందు మిమ్మల్ని తక్కువ చేస్తే మాత్రం నేను ఊరుకోను అని అంటుంది. ఒక్కసారిగా శృతి, కరెక్ట్గా చెప్పావు మీనా. మమ్మీ, ఇప్పుడు ఆంటీ మాకు ఆంటీ. ఆంటీని నువ్వు అందరి ముందు ఇలా చులకన చేసి మాట్లాడకు అని వెనకాలనే ఇక శోభ, వీళ్ళందరూ ఒకే గ్రూప్లో ఉన్నట్టున్నారు అని చెప్పేసి అంతా గోల్డ్ని ఇస్తుంది. అలాగే మీనాకి, చూడమ్మా మీనా, ఈ నెక్లెస్ నా తరపున నీకు ఇస్తున్నాను. అలాగే రోహిణికి నల్ల పూసల కార్యక్రమం మేమే చేయిస్తున్నాం కదా, తనకు కూడా ఒక నెక్లెస్ తీసుకున్నాం. నీకు కూడా ఎలాగో గోల్డ్ లేదు కదా, అందుకే ఒక నెక్లెస్ నీకు తీసుకున్నాం అని వెనకాలనే ఇక మీనా ఆ నెక్లెస్ని తీసుకుంటుంది. ఒక్కసారిగా ప్రభావతి, అబ్బో, ఇది మంచి నెక్లెస్ని కొట్టేసింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక నల్లపూసల కార్యక్రమాని కోసం శృతి అలాగే ఇక రోహిణి పీటల మీద కూర్చుంటారు. ఇంతలోకి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇక వాళ్ళతో కార్యక్రమం మొదలు పెట్టిస్తూ ఉంటారు. ఇంతలోకి, ఏంటి శోభ, డబ్బుని అలాగే నగల్ని ఇలా ఇష్టం వచ్చినట్టు పనిచేస్తే రేపు మన అమ్మాయికి ఏం మిగులుతుంది? అది కదండి, పాపం మీనాకి నగలు లేవు, అలాగే రోహిణి పుట్టింటి వాళ్ళు కూడా ఎవరూ రాలేదు, అందుకని ఇచ్చాను అని అంటూ ఉంటే ఇక బాలుకి చాలా కోపం వస్తుంది. కానీ మీనా బాలుని కంట్రోల్ చేస్తుంది. ఇంతలోకి కార్యక్రమం జరుగుతూ ఉంటే అప్పుడే మీనా తన దగ్గరున్న నెక్లెస్ని తీసుకుని ఇక శృతి మెడలో వేసింది. శృతి, ఈ నెక్లెస్ నాకంటే నీకే బాగుంది కాబట్టి ఈ నెక్లెస్ నువ్వే ఉంచుకో అని అంటుంది. అది విని శోభ, అది కదమ్మా మీనా, నీకే అది. ఆంటీ, నాకు ఈ వీటి మీద ఆశ లేదు. వీటి మీద కంటే నా భర్త మీదే నాకు ఎక్కువ ప్రేమ అభిమానం ఉంది. ఆయన నా పక్కనుంటే ఏ బంగారంతో నాకు అవసరం లేదు అని అంటుంది. ఇక ప్రభావతి, దీనికి ఆత్మగౌరవం ఎక్కువ, ఈ విషయం తెలియక ఆమె దీనికి నెక్లెస్ ఇచ్చింది అని అనుకుంటుంది. ఇక రోహిణి అయితే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే